ఏం చేస్తున్నావు మమ్మీ ఈరోజు? ఏం చేస్తున్నానంటే నేను దేంటిది ఎగ్స్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇంట్లో ఉన్న వాటితోటి నేను చేస్తాను, వేరే వెరైటీ ఏం లేవు. ఇప్పుడు నేను 2 గుడ్లు తీసుకుంటాను. అక్కడ పెట్టుకోవట్లేదు. సరిపోతాయి మమ్మీ ఇద్దరికి? 2 ఇద్దరికి 2 చాలువా? చాలా అనుకుంటా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చి మన వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను చేస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నా, బాండి పెట్టిన, ఇది వేడవుతుంది. ఆయిల్ వేస్తా. పని నుంచి వచ్చేసరికి అఖిల్ అయితే ఉదయం నుంచి అన్నమే తినలే ఈరోజు. నాకు అన్ని తినాలనిపిస్తున్నాయి కానీ ఏ తినబుద్ధి కావట్లా. ఇంట్లో ఉన్నాయి, నాకు ఏమన్నా చేసి అంటే సరేనని ఇంట్లో ఉన్న వాటితో అయితే నేను చేస్తాను. క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇవైతే ఏమి లేవు, ఉన్న వాటితోటి చేసేస్తాను. ఏదంటే దాంతో చేయి మమ్మీ నేను తింటా అని అన్నాడు. ఇంకా గుడ్డు అంటే ఇష్టం కాబట్టి నేను చేసిన తింటాడు అని చేస్తాను. చూడండి ఎలా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలా అడిగినప్పుడు ఏం చేసి పెట్టాలని మీకు అనిపించింది కదా, ఇట్లా ట్రై చేయండి. ఏదంటే అది చేసి పెడితే వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారు. అంతేనా? అలాగా 2 గుడ్లు కొట్టి పోసినా కదా, ఇదంతా బాగా కలుపుకుందాం. వేడైంది. ఇంకా మూసేసి అంత పోసేసిన కదా, ఇది వచ్చి పోసినమ్మటే ఎట్ట పడితే అట్ట కలపద్దు. నూనె బాగా వేడైందంటే మంచిగా స్ప్రెడ్ అయింది. మంచిగా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే చూసి ఇదంతా ఇట్లా అనుకుంటే ఈ గుడ్డు వచ్చి కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి, పిల్లలు తినేదానికి బాగుంటుంది. చూడండి ఇప్పుడు గుడ్డు అయితే చూడండి ఎలా వేగిందో. గుడ్డు అయితే ఇలా వేగింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఇది నిమ్మకాయ చెక్క ఇవన్నీ నేను వేసుకుంటా. కొత్తిమీర వేసిన, పచ్చిమిర్చి వేసిన, కరివేపాకు వేసిన, క్యారెట్ అయితే లేదు, బీన్స్ లేదు, అందు గురించి అని ఉన్నవి వేసేసిన. సిమ్లో పెట్టుకుని ఇదంతా బాగా ఒక్కసారి కలుపుకుందాం. సోయా సాస్ వేస్తా. సోయా సాస్ వల్ల కొంచెం కలర్ వచ్చినట్టుంది. అదేంటిది? అది ఇది వెనిగరా? వెనిగర్. లాస్ట్కి నిమ్మకాయమా? దానికి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఇదంతా కలిసిపోయింది. ఇప్పుడు నేను అన్నం అయితే వేస్తాను. ఉదయం అన్నం అండి ఇది. ఒక్కసారి కలబెట్టేసి దీనిపైన నేను ఉప్పు, కారము ఇవైతే నేను వేస్తాను. ఇప్పుడు వేస్తా మా ఉప్పు కారం. ఉప్పు అయితే వేసిన. కారం వేస్తావు? ఇప్పుడు కారం వేస్తాం. పసుపు వేయద్దు కదా? కారం కూడా వేసిన.
ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనె యాడ్ చేస్తాను. ఫస్ట్ వేసుకున్న దానికంటే ఇప్పుడు కొంచెం వేయాలండి కంపల్సరీ. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది. బయట ధనియాల పౌడర్ అండి, ధనియాలు, గరం మసాలా వేసి పట్టినది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుంటాను నేను. స్మెల్ అయితే బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసాయి. టేస్టింగ్ సాల్ట్ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. టేస్టింగ్ సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. దీని పేరులోనే ఉంది చూడండి, టేస్టింగ్ సాల్ట్ అని. టేస్ట్కి తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకుంటా, మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుతా. ఉప్పు కారం అనేది మీరు ఎంత క్వాంటిటీ అన్నం తీసుకుంటారో దానికి తగినంత తీసుకోండి. గుడ్లు కూడా మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. మీరు ఎంత అయితే అన్నం చేస్తారో అన్నంకు తగినట్టు ఇంట్లో వాళ్ళు ఇష్టపడేటట్టు ఎన్నైతే ఇష్టపడతారు, ఎక్కువ ఉంటే ఇష్టపడతారా లేదంటే తక్కువైనా పర్వాలేదా చూసుకొని చేసుకోండి. నిమ్మకాయ గింజలన్నీ తీసేసుకోండి. మీరు రౌండ్ కట్ చేసి అన్నంలో వేసేయి. ఒకసారి కలిపేస్తే ఇంకా ఉప్పు కారం కూడా దానికి ఉల్లిగడ్డ పట్టింది. వేసిరా ఉల్లిగడ్డ. ఏమండి ఫ్రెండ్స్, అన్న అయితే ఉల్లిగడ్డ కట్ చేసి దాంట్లో వేసి కలబెడుతుండు. మమ్మీ అయితే ఏంటిది మాది కొత్తిమీర అయితే నేను వేస్తాను. కట్ చేసి అయితే వేస్తుంది. అన్నం తెత్తులుంటే చూడు, నేనేమి వేసుకున్నాను, నేను కనిపిస్తున్నాను లేదో కూడా తెలియట్లేదు. కనిపిస్తున్న అన్న భుజాల కంటే కొంచెం హైట్ అనుకుంటా. అబ్బా నువ్వు ఇంకా టూ మచ్ చేస్తావు. అబ్బా కంటే కూడా ఇంకా తక్కువ ఉన్నానంట చూడు. హైట్ అయితే మరి కొంచెం హైట్ తక్కువ కాదు, హైట్. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఉల్లిగడ్డలు ఇలా వేసుకుంటే కొంచెం ఉప్పు కారం ఇటుకు పట్టిద్ది కదా, ఇట్లా బాగుంటుందని చెప్పేసి నేను ఇట్లా వేసిన. ఓకేనా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసిన. మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చి నేను నాకు ప్లేట్లు వేస్తా. జ్యూస్ అండికి వేయాలా? ఇద్దరికి వేసేసి బట్టలు కావాలి, బయట బాగా ఉరుగుతుంది, వర్షం పడేలాగా ఉంది. నిన్న కూడా వర్షం పడింది కదా, నిన్న మొన్న. చూడండి, ఇట్లా ఉండాలి కొంచెం పెద్దగా. ఎట్లా ఇలాగుంటే పెద్దగా పిల్లలు తినడానికి బాగుంటాయి. అవి చూసైనా అన్నం తింటారు, లేదంటే మళ్ళీ అన్నం తినరండి. తినని వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఇవి చూసైనా తింటారు పిల్లలు. ఉల్లిగడ్డ వచ్చి ఇట్లా కట్ చేస్తే అన్నంలో వేయించినప్పుడు ఇట్లా అవుతాయి. ఓకేనా, అన్నం మిగిలిపోయినప్పుడు పిల్లలకి ఏం లేదు తినడానికి అన్నప్పుడు ఇలాగైతే మీరు తయారు చేసుకోండి, పిల్లలకు పెట్టండి, మీరు తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాగుంది కదా మమ్మీ, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లనే. ఏమండి ఫ్రెండ్స్, మమ్మీ అయితే బట్టలు అయితే తీస్తుంది. ఎందుకంటే ఈరోజు పొద్దున్న మధ్యాహ్నం ఆరేసాం, ఇవి ఆరిపోయి ఉండే అని తీసేసింది మమ్మీ మొత్తం. ఇవ్వండి, ఏం ఫ్రెండ్స్, మమ్మీ బట్టలు అయితే తీసేసింది. అన్న అయితే కూర్చున్నాడు ఇంకా తినడానికి. ఇవ్వండి, తింటుండ అన్న. బాగుంది అన్న, తినపను కూడా. స్పూన్ తీసుకోలే, నేను తీసుకుంటా. సర్లే తినేట.
ఓ ఇదం కూడా ఎట్టని చెప్పకుండా తింటున్నావు. సూపర్ ఉందంట. ఒట్టి ఇట్లా చెప్పేది లేదా మరి? మాట్లాడతలేడు, కచ్చి అయిపోయింది. ఇప్పుడైతే జోస్న సరిగ్గా కూర్చొని తిను. ఉల్లిగడ్డతో కూడా గుడ్డ తిను తిను. ఉప్పు సరిపోయిందా? సరే తినండి తినండి. మన సబ్స్క్రైబర్ అందరికీ ఏం చెప్తారు మీరు చెప్పండి మరి. మన వీడియోస్కి కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అది నేను చెప్పబోయేది మన సబ్స్క్రైబర్స్కి. ఇదైతే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కామెంట్ చేయండి, జోస్న చెప్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు మన వీడియోస్ చూస్తూనే ఉండాలి. మీరందరూ చూస్తూ ఉంటే మేము చేస్తూ ఉంటామండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. బాయ్.